ప్రత్యేకత ఏమిటి? మనకు ప్రత్యేకత ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి? అసలు ప్రధానమైనటువంటి కారణము జ్ఞానస్నానము ద్వారా మనమంతా కూడా దేవునికి బిడ్డలుగా మారుతూ ఉన్నాము. మరి నీవు దేవుని బిడ్డవైనచో, శ్రీసభ బిడ్డవైనచో, కథోలిక క్రైస్తవుడవైతే నీ ప్రత్యేకత ఏంటి? నీ ఇంట్లో నీకు ప్రత్యేకత ఉండాలి, నీ సంఘములో నీకు ప్రత్యేకత ఉండాలి, నీ దేశంలో నీకు ప్రత్యేకత ఉండాలి, ప్రపంచములోనే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మరి ఒక్కొక్కరము మన జీవితాలను పరిశీలించుకుంటే మనకంటూ ఏదైనా ప్రత్యేకత మిగిలిందా? అసలు మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేటువంటి పనులు అసలు ఏమైనా చేస్తూ ఉన్నామా? ఒకవేళ స్వంతగా ఆలోచించేటువంటి అవకాశము, శక్తి మనకు లేకపోతే ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రభువు ఈనాటి సువిశేషములో లోకా సువార్త 6వ అధ్యాయము 27, 38 వచనాలలో స్పష్టం చేస్తూ ఉన్నారు. దానిలో ప్రధానమైనటువంటి సూత్రము ప్రభువు అంటూ ఉన్నారు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడను. గోడకు కొట్టినటువంటి బంతి మనం ఎంత వేగంతో కొడితే అంతే వేగంగా తిరిగి వస్తూ ఉంటుంది. లేదు మనం మరొక భాషలో చెప్పుకోవాలి అంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. కాబట్టి గోతులు తీయకు, నీ ముందే ఉంటుంది ఆ మా గొయ్యి. వేరే వాడిని పడేయాలని నువ్వు గొయ్యి తీస్తే దాంట్లో చూడకు నువ్వే పడతావు. ఎందుకంటే నీ ఆలోచన అంతా ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది కదా, నువ్వెక్కడ నడుస్తున్నావో నీకు తెలియదు. అలాంటప్పుడు అవతల వాళ్ళని పడేయబోయి నువ్వే దాంట్లో పడిపోతూ ఉంటావు. మనకు జీవితం నేర్పేటువంటి పాఠాలు ఇవే. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడను. కాబట్టి ఇతరులు మీకేం చెయ్యాలి అని చెప్పి మీరు కోరుకుంటూ ఉన్నారు, దాన్నే మీరును ఇతరులకు చేయండి అని ప్రభువు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అందుకే మీకు ప్రత్యేకత ఉండాలి. దుష్టులు చేస్తున్నారు, దుర్మార్గులు చేస్తూ ఉన్నారు, దోపిడీగాండ్రు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి పనులకు మీరు చేసేటువంటి పనులకు తేడా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ తేడా ఏమిటి, ఎలా ఉండాలి అంటే ప్రభు అంటూ ఉన్నారు, మొదటిగా పరులను గూర్చి మీరు తీర్పు చేయకూడదు. వేరే వాళ్ళను గూర్చి మనం ఎప్పుడూ కూడా తీర్పు చేయకూడదు. సహజంగా మనకున్నటువంటి లక్షణం ఏంటి అంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషికి ఒక ముద్ర వేస్తాము. ఆ మనిషి అలాంటి వాడు, ఈ మనిషి ఇలాంటిదే అని చెప్పి ముద్ర వేస్తూ ఉంటాము. అసలు ఆ మనిషి అలాంటి వాళ్ళ కాదా అనేది నువ్వేమైనా వాళ్ళ మనసులోకి దూరి చూస్తూ ఉన్నామా? లేదు. మనం చూసేదాన్ని బట్టి మనము ఈ నియంత్రిస్తూ ఉంటాము, మనం చూసేదాన్ని బట్టి తీర్పు చేస్తూ ఉంటాము. కానీ మనం చూసేది, మనం వినేది అంతా నిజం కాకపోవచ్చు కదా. అవతల వాళ్ళ మనస్సులో ఏముందో, వాళ్ళు ఏది ఎందుకు చేస్తున్నారో నీకు తెలియదు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు జడ్జి చేస్తావు? ప్రభువే అలా చేయలే. ప్రభువు తాను సిలువలో మరణించేటప్పుడు ఏం చేశారు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి మన్నించండి. వాళ్ళు చేసేటువంటి పనిని మన్నించమంటున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తూ ఉన్నారు. వాళ్ళకు బహుశా తాము చంపేటువంటిదే సాక్షాత్తు దేవుణ్ణే అనేటువంటి విషయం వాళ్ళకు అవగాహనకు వస్తే వాళ్ళు నిజంగా ప్రభువుని చంపరు. వాళ్ళకు ఆ అవగాహన లేదు. కాబట్టి వాళ్ళ దృక్పథంలో నుంచే ప్రభువు ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా మనం మన ఆలోచన ధోరణితో ఆలోచిస్తామే తప్ప అవతల వాళ్ళ జీవన స్థితిగతులు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఒత్తిడిలో మానసికమైనటువంటి పరిస్థితి, వాళ్ళలో ఉండేటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పరిగణలోనికి తీసుకోము. మనకు కావలసిందల్లా ఆత్మానందం, ఒక రాయేసి ఆనందించడం, అంతవరకే.
కాబట్టి పరులను తీర్పు తీర్చవద్దు అని ప్రభు అంటున్నారు. అలా తీరిస్తే నీవు కూడా తీర్చబడతావు అని చెప్పి అంటూ ఉన్నారు. రెండవదే ప్రభువు చెప్పింది, ఇతరులను ఖండించవద్దు అంటూ ఉన్నారు. ఈ ఖండించడంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో మంచి చేసినప్పుడు ఖండించడము, రెండవది చెడు చేసినప్పుడు ఖండించడము. చెడు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. సహజంగా మన లక్షణం ఏమిటి అంటే చెడు చేసేటప్పుడు ఖండించాం. దానికి 1,000,000 కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఆపద నేనెందుకు పూసుకోవడం అనుకుంటారు కొంతమంది. వాళ్ళని ఒక మాట అంటే 10 మాటలు తిరిగి అంటారు, ఎందుకు నోరు మూసుకొని కూర్చోవడం బెటరు అని చెప్పి కొంతమంది. వాళ్ళు చెప్పినా వినరు, మూర్ఖులు, అలాంటి వాళ్ళకి చెప్పడం అనవసరం అండి అని చెప్పి అనుకునే వాళ్ళు మరికొంతమంది. ఎవడెక్కడ పోతే నాకేలే, నేను మంచి చేస్తే చాలు అనుకునేటువంటి మంచి వాళ్ళు మరికొంతమంది. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఆ చెడు మన కళ్ళెదురిగే జరుగుతూ ఉన్నా దానిని ఖండించలేము. ఒకవేళ భయం కూడా ఉండవచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది. కారణాలు ఏమైనప్పటికీ కూడా చెడును మాత్రము ఖండించకుండా ఉండకూడదు. ఖండించకూడనటువంటిది ఏమిటి అంటే మంచి. మనకున్నటువంటి దుర్లక్షణాలలో ఒకటి అదే. చెడు చేసే వాళ్ళని ఖండించం, కానీ మంచి చేసే వాళ్ళని మాత్రం ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఏమంటారు కదా, వాళ్ళు మాట్లాడరు. మంచి చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా నోట్లో నాలుగు లేని వాళ్ళుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఒక మాట అన్నా మనకు పెద్ద పోయేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తిరిగి మనల్ని ఏమి అనరు కాబట్టి. అందుచేత ఒక రాయేసి చూద్దాములే అనేటువంటి లక్షణము చేత మనము ఏం చేస్తూ ఉంటాము, ఖండించాల్సినటువంటి చెడును ఖండించకుండా మంచిని మనము ఖండిస్తూ ఉంటాము. కానీ ప్రభువు అలా చేయొద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. మళ్ళీ ఆ చెడును ఖండించకపోయినా నష్టమే. యెజెకయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెబుతూ ఉన్నారు, ఎవరైనా ఒక మనిషి పాపములో జీవిస్తూ ఉంటే, తప్పు చేస్తూ ఉంటే, నువ్వు వెళ్ళి ఆ తప్పును గురించి చెప్పాలి. అలా ఖండించినప్పుడు, ఆ తప్పును గురించి తెలియజేసినప్పుడు ఆ మనిషి మారకుండా అలాగే చచ్చిపోతే తన పాపానికి తానే బాధ్యుడు. కానీ నీవు చెప్పలేదనుకో, చేసేది తప్పు అని నీవు చెప్పలేదనుకో, ఆ మనిషి పాపములో చచ్చిపోయాడనుకో, ఆ పాపములో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపపు మూటను నీవు కూడా పంచుకుంటున్నావు. చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు దేవుడు. ఎందుకు అంటే అవతల మనిషి నాశనమైపోతూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ కూర్చోగలవు? ఏళ్ల తరబడి కూర్చుంటా మనకేమీ పట్టనట్లుగా. ఎందుకు మనము నోరు వెప్పము అంటే అవతల మనిషి బాగుపడాలి అనేటువంటి ఆలోచన మనకు లేదా? అవతల మనిషి మంచిగా జీవించాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండదా? వీటన్నిటి గురించి మనం ఆలోచించాం. మనకెందుకులే అనుకుంటాము. అందుకే అలా చేస్తే అది తప్పు అని దేవుడు అంటూ ఉన్నారు. అందుకే మనకున్నటువంటి చట్టము జ్ఞానంగా అని చెబుతూ ఉంటాము. ఇలాంటి వాటిని స్తబ్దతా పాపము అంటారు. అంటే మనం వేరే వాళ్ళను కొడితే అది డైరెక్ట్గా చేసేటువంటి పని కాబట్టి అది పాపం అవుతుంది. కానీ అవతల వాళ్ళు పొరపాటు చేస్తూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్లుగా గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంటే అది కూడా పాపమే అని చట్టం చెబుతోంది, జ్ఞానంలో చెబుతోంది. దాన్ని స్తబ్దతా పాపము అని చెప్పి అంటూ ఉంటాము. కాబట్టి అలాంటి పాపానికి బడిగట్టినప్పుడు మళ్ళీ మనము తీర్పుకు గురి అవుతూ ఉంటాము. ఎప్పుడూ కూడా ప్రభువు చెప్పినటువంటి సూత్రము, మంచిని కాదు ఖండించాల్సింది, చెడును ఖండించి తీరాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మూడవది ప్రభువు చెప్పింది క్షమించండి అని చెప్పి అంటూ ఉన్నారు. పరులను క్షమింపుడు, మీరును క్షమించబడతారు. ఈ క్షమ అనేటువంటిది ప్రభుని ప్రధానమైనటువంటి సూత్రాలలో ఒకటి. ప్రభువు బోధించినటువంటి సూత్రాలన్నిటినీ కూడా మనం కుదించినట్లయితే 3 మాటల్లో మనం చెప్పుకోవచ్చు. ప్రేమ, సేవ, క్షమ. అంతటి ప్రధానమైనటువంటిది ఈ క్షమ. మరి ఈ క్షమను అంటే ఎప్పుడు మనము క్షమించాలి, అవతల మనిషి పశ్చాత్తాప పడ్డాడా లేదా అనేది మనకు అనవసరము. అది ఆ మనిషికి సంబంధించినటువంటిది. నీ వరకు నీవు క్షమించాలి అంతే. శిలువలో ప్రభువు క్షమించినప్పుడు వాళ్ళంతా ఏమన్నా పశ్చాత్తాప పడ్డారా? ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా పశ్చాత్తాపడలా. దర్జాగా పండగ చేసుకున్నారు ఇళ్లలో కూర్చొని.
కానీ ప్రభువు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేసుకుంటున్నారు అనే దాని గురించి పట్టించుకోవాలి. తన వరకు వచ్చేసరికి తాను క్షమించాలి. తాను మాత్రమే కాదు, తన తరపున తండ్రి దేవుడు కూడా క్షమించాలి. మళ్ళీ దేవుడు తనను ఈ విధముగా హింసించారు కాబట్టి ఆయన వారి మీద ప్రతీకారము చూపించకూడదు. అందుకే దేవుణ్ణి ప్రార్థన చేశారు. ఇదే క్షమ మనం ఎప్పుడు కూడా చూపించాలి. అలా చూపించకపోతే అదే మళ్ళీ మనకు తిరిగి కొడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నారు. మనం ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరనే మన పాపాలన్నిటినీ క్షమిస్తూ ఉన్నారు. ఆ క్షమాపణ కోసమే ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఎంతమంది దాన్ని వినియోగించుకుంటున్నామో అనేది వేరే విషయం. దాన్ని ప్రక్కన పెడితే అవకాశము మాత్రము కల్పించారు. ఎలాంటి పాపము నీవు చేసినప్పటికీ కూడా నీకు ఆ దేవుని వద్ద క్షమాపణ లభిస్తుంది. మరి అలా నీవు క్షమాపణ పొందినప్పుడు నీ పొరుగువాడిని ఎందుకు క్షమించలేవు? అక్కడ కూడా క్షమించాలి. ఆ క్షమించకపోతే మళ్ళీ తిరిగి నీ మీదికే వస్తుంది అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుకే ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక చక్కటి ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. ఒక మనిషి తన యజమానికి పెద్ద అప్పు పడినప్పుడు మరి ఆ మనిషిని తీసుకుని వచ్చి అప్పు తీర్చలేకపోతే ఉన్నదంతా కూడా అమ్మివేసి, భార్య బిడ్డలను కూడా అమ్మివేసి అప్పు తీర్చమని చెబుతూ ఉన్నాడు. కళ్ళ వెళ్ళబడి క్షమించమంటే అవన్నీ కూడా ఆ 1000 తాలెంతుల అప్పును ఆయన క్షమించేస్తూ ఉన్నాడు. తర్వాత తీర్చమని కూడా చెప్పలా, పూర్తిగా రద్దు చేసుకున్నాడు అప్పుని. అబ్బాయి గారు బయటకు వచ్చాడు. అక్కడ మరొక సేవకుడు కనిపించాడు, తోడి సేవకుడు. తనకు 100 దేనారాలు అప్పున్నాడు. నా అప్పిస్తావా చూస్తావా అని కూర్చున్నాడు. లేదంటే తర్వాత కడతానని చెప్పి కాళ్ళ వెళ్ళబడ్డాడు. కానీ ఏం చేశాడు? ఆయన గొంతు పట్టుకుని తీసుకెళ్లి చెరసాలలో పడేశాడు. అది చూసినటువంటి తోటి సేవకులు నోరెడబెట్టారు. అరే, అక్కడ 1000 కొద్దీ అక్కడ క్షమించబడితే అసలు అప్పులే రద్దు చేస్తే ఇక్కడికి వచ్చి కేవలం ఈ 100 దినారాల కోసము తీసుకెళ్లి జైల్లో పడేశాడే, క్షమాపణ ఇవ్వకుండా అని చెప్పి మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి చెప్పారు. యజమానుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పడేశాడు. అయిపోయింది. దొరికినటువంటి క్షమాపణ కూడా పోయింది. కాబట్టి మన బుద్ధి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ స్పష్టమైనటువంటిదిగా ప్రభువు మనకు చెబుతూ ఉన్నారు. అందుకే జీవన విధానము మారిపోవాలి. ప్రారంభంలోనే చెప్పాను, మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఉండడము కోసమే ఇదిగో ఈ తీర్పు తీర్చవద్దన్నారు, ఖండించవద్దన్నారు, క్షమించమంటూ ఉన్నారు. ఇతరులకు కూడా ఇచ్చేటువంటి దానిలో ఆనందాన్ని పొందమని ప్రభు అంటూ ఉన్నారు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడను. ఉదించే అదేమీ పొర్లిపోవ నిండు పలమానముతో వసగబడను. నీ వేరే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే ఖచ్చితంగా నీకు ఆ సహాయం తిరిగి వస్తూ ఉంటుంది. అది ఈ లోకంలోనే వస్తూ ఉంటుంది. పరలోకం సంగతి ప్రక్కన పెడితే అక్కడ నువ్వు పుణ్యాన్ని సంపాదించుకుంటావు. కానీ ఈ లోకంలోనే నీవు అవసర బాధితులకు సహాయం చేస్తే నీకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. మనం చేయకపోతే మనకెవ్వరూ సహాయం చేయరు. మనకు అవసరమైనప్పుడు మనం సాయం చేసేటువంటి వ్యక్తులం అయితే అది తెలిసినటువంటి వాళ్ళు, అయ్యో పాపం 10 మందికి సాయం చేసేటువంటి మనిషి ఇప్పుడు ఆయన ఏమీ లేకుండా కూర్చున్నాడు, ఎంత బాధపడుతున్నాడో తలాబోగు చెయ్యేద్దామని చెప్పి అందరూ కూడా వచ్చి సాయం చేస్తారు. అదే ఎవరికి సాయం చేయనటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, ఎంత కష్టం వచ్చినప్పటికీ చూసేవాడు నవ్వుకుంటారు. ఎందుకు? తన దగ్గర ఉన్నప్పుడేమో వెర్రబీగాడు, పిల్లి కూడా బిచ్చం కట్టలేదు. ఇప్పుడు తెలుస్తుంది అసలు లేనితనం అంటే ఏంటో. ఎవరి పాపం వాళ్ళకి ఉంటుందో పడనేంటి అని చెప్పి అట్లా ఒక మాట అనుకుంటూ పోతారే తప్ప ఎవ్వరూ కూడా సాయం చేయరు. అందుకే ప్రభువు ఆ సూత్రాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. పనులకు మీరు వసూలు, ఇతరులకు సహాయం చేయాలి. అందుకే ప్రభువు నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పి అంటూ ఉన్నారు. దానిని ఇంకా సరళీకరించే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు?
మీకు ఎట్లు చెయ్యవలనని మీరు కోరుతురో, ఇతరులు మీకు ఏం చెయ్యాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉన్నారో అట్లే మీరు ఇతరులకు చేయుడు. అట్లే మీరు ఇతరులకు చేయుడు. మనం ఏం కోరుకుంటాము? అందరూ మనకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలని కోరుకుంటాము. తప్పులు చేసినప్పుడు అందరూ మనల్ని క్షమించాలని కోరుకుంటాము. ఈ ఒక్కసారికి క్షమిస్తే చాలు అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. మరి వేరే వాళ్ళ విషయంలో మనకైతే అందరూ సాయం చేయాలనుకుంటాం, మనం ఎందుకు ఇతరులకు చేయకూడదు? కాబట్టి మనం ఏం కోరుకుంటాము? ఇతరులు మనతో మంచిగా ఉండాలని కోరుకుంటాము, ఇతరులకు మనతో శత్రుత్వం ఉండకూడదని మనం కోరుకుంటాము. అలాగే మనం కూడా ఇతరులకు శత్రువులుగా మారేటువంటి ఆ దృక్పథాన్ని తీసివేయాలి. అందుకే ప్రభువు ప్రారంభంలోనే ఏమంటూ ఉన్నారు? మీ శత్రువులను ప్రేమింపడు. పాత నిబంధన కాలానికి నూతన నిబంధన కాలానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లేక ప్రధానమైనటువంటి తేడా అదే. ఆనాటి పరిస్థితులను బట్టి యాభై దేవుడు చెబుతూ ఉన్నారు, కంటికి కన్ను పంటికి పన్ను అని. ఎందుకు ఆ శిక్ష అనేటువంటిది అంటే మళ్ళీ ఎవరు అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి అత్యంత కఠినమైనటువంటి శిక్షలు పూర్వ నిబంధన కాలంలో మనం చూస్తూ ఉన్నాం, మోషే కాలం నుంచి కూడా. కానీ ప్రభువు దాన్ని తీసేస్తూ ఉన్నారు, దాన్ని సరళీకృతం చేస్తూ ఉన్నారు. దేవుడై ఉండి కూడా సమస్తాన్ని వదిలివేసి ఒక మనిషిగా ఎందుకు వచ్చారు? ఈ పగ ప్రతీకారాలు అనేటువంటివి లేకుండా జీవించడం ఎలాగో మనకు జీవించి చూపించడానికి. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించారు, ఆయన ముఖం మీదనే విమర్శించారు. ఎన్నిసార్లు చంపడానికి ప్రయత్నం చేశారు, పర్వతం మీదకు తీసుకెళ్లారు, అక్కడి నుంచి పడతవేసి చంపాలనుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, ఇవన్నీ చేశారు. అయినప్పటికీ ప్రభువు రియాక్ట్ కాల సమయంలో వారి మీద కక్షను పెంచుకుంటే ఒక నిమిషం చాలు, తన మనసులో అనుకుంటే చాలు సర్వనాశనం అయిపోతారు. అందుకే రాయపు గారితో ఒలివేతు వనములో చెబుతూ ఉన్నారు, నీ కత్తి తీసి వరలో వేశాయి, నేను నా తండ్రిని ప్రార్థించలేను అనుకున్నావా? ప్రార్థిస్తే 10,000 సైన్యం కంటే దళముల కంటే ఎక్కువ మంది సైన్యాన్ని దూతలను పంపిస్తారు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు కత్తి తీసిన వద్దు? కత్తితో పని కాదు, ఇది ప్రేమతో పని. అందుకే ప్రభువు ప్రేమను చూపిస్తూ ఉన్నారు. చివరికి సైనికులు ఏ సంబంధం లేనటువంటి సైనికులు లాగి లెంపకాయ పుట్టినా, ఎగతాళి చేసిన, అవహేళన చేసిన, కాండ్రకిచ్చి ముఖం మీద ఉమ్మి వేసిన ప్రభువు కోపాన్ని తెచ్చుకోవాలి, అన్నిటినీ సహించాలి. ఎందుకు అంటే తనలో నుంచి వచ్చేటువంటిది కేవలము ప్రేమ మాత్రమే, కేవలము ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను సద్వినియోగం చేసుకునే వాళ్ళు బాగుపడతారు, చేసుకునే వాళ్ళు తమకు తామే తెచ్చుకుంటూ ఉంటారు. అంత ప్రేమను చవిచూచినటువంటి 12 మంది ఏమైనా బాగుపడ్డారా? అందులో యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు? మరి తన కళ్ళారా చూచాడు, చెవులారా విన్నాడు, ప్రభువుతో కలిసి జీవించాడు, ఆ ప్రేమను ఆస్వాదించాడు, ఆ అభిమానాన్ని అనురాగాన్ని ఆయన ఆస్వాదించాడు. కానీ చివరికి ఏమయ్యాడు? అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు, ఆ శని ఆయనలో ఉంది. మరి అందుకే ఉపయోగించుకోలేకపోయాడు, దాన్ని రివర్స్లో వాడుకున్నాడు. ఫలితంగా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మనం చేసేటువంటిది అదే, ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోలేక మనకంటేదో పెద్ద బుర్ర ఉందనుకుంటాము, నేనే మేధావిని అనుకుంటాము, నాతో గొప్పలేడు అనుకుంటాము, చివరికి చూస్తే పాతాళానికి పడిపోయి ఉంటాము. అంతకుమించి మనం సాధించేది ఏమీ ఉండదు. అందుకే ప్రభువు సర్వశక్తి సంపన్నుడై ఉండి కూడా ఎన్ని అవమానాలను సహించారు. కారణము ప్రేమ చూపించడం ఒక్కటే ఆయన నేర్పేది మనకు. ఆ నేర్పడం కోసమే ఆయన ప్రేమ చూపించారు, సహనం చూపించారు, శాంతి బాటలో మనం ఎలా పయనించాలి అనేటువంటిది చూపించారు. ఈ శత్రుత్వం అనేటువంటిది పెంచుకుంటూ పోతే ఎంతవరకు దానికి అంతమంటూ ఉంటుందా? నీవు నన్ను తిడతావు, నేను నిన్ను తిడతాను, అయిపోయింది. ఆ తిట్టుకుంటూ పోవటమేనా? ప్రతిదీ కూడా వంకరగా చూడటమే. పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లుగా ఆ పక్క వాళ్ళు ఏం చేసినా అది తప్పుగానే కనపడుతుంది, ఏ మాట మాట్లాడినా వంకరగానే కనపడుతూ ఉంటుంది. ఇక లైఫ్ లాగా ఆ ఇద్దరి మధ్య ఉండేది ఏంటి? ఒకరినొకరు విమర్శించుకోవడం తప్పితే ఇంకేమీ లేదు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదు, ఒకరిపై ఒకరికి అనురాగం ఉండదు. ఇద్దరు కలిసి ఏదన్నా మంచి చేద్దామా అని
అని అనుకోవడం అంతకంటే ఉండదు. ఇక ఎప్పుడు చూసినా అదే పని. ఎవరికన్నా మనశ్శాంతి ఉంటుందా వాళ్ళిద్దరిలో? ఎవరికీ ఉండదు. ఎవరైనా ప్రశాంతంగా ఉంటారో? ఎవరూ ఉండరు. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ మీద నిందలు ఎట్లా వేయాలి అనేటువంటిది ఆలోచన. మరి అవతల వాళ్ళు తన మీద నిందలు వేసినప్పుడు వాటిలాగా తిప్పుకొట్టాలి అనేది ఆలోచన. తిండి ఉండదు, నిద్ర ఉండదు, బ్రతుకంతా అంతే. ఇక మరి దానికోసమే మనం క్రైస్తవులకు అవుతూ ఉన్నామా? దానికోసమే మనం కథోలికులుగా దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నామా? నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అదే ప్రభు అంటూ ఉన్నారు. నీ ప్రత్యేకత ఏంటి? గోండాలు అలాగే చేస్తారు, దుర్మార్గులు అలాగే చేస్తారు, దోపిడీగాళ్ళు అలాగే చేస్తారు, అబద్ధికులు అలాగే చేస్తారు, వ్యభిచారులు అలాగే చేస్తారు. మరి నీ ప్రత్యేకత ఏంటి? వాళ్ళ మాదిరిగానే నీవు చేస్తావా? వాళ్ళ మాదిరిగానే నీవు ఆలోచిస్తావా? వాళ్ళ మాదిరిగానే నీ భావాలు ఉంటాయా? కానీ నీ భావాలు అలాంటి భావాలు కాకూడదు. నీ భావాలు నా భావాలు కావాలి. అది ప్రభువు కోరుకునేటువంటిది. అందుకే ఆయన తన శరీర రక్తాలను ఇక్కడ అపరోద్రాక్షర స్వరూపంలో మార్చి మనకు ఇస్తూ ఉన్నారు. తాను మనలో జీవించడానికి. తండ్రి, నేను నీ యందు నీవు నా యందు ఏకమై ఉన్నట్లు వీరిని మన యందు ఏకమై ఉండనేమో ప్రార్థన చేశారు. తనలో ఏకం కావాలని కోరుకున్నారు. తనలో ఏకమైతే ఒక మనిషిగా మానవత్వముతో తాను ఈ లోకంలో ఎలా జీవించాడో అలాగే నీవు నేను అందరం కూడా అదే మానవత్వంతో జీవించాలి. అందుకే ప్రభువులో ఉన్నటువంటి మానవీయత కోణం నుంచి మనం ప్రభువుని అర్థం చేసుకోవాలి. నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని ప్రభువు అడిగినప్పుడు వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. ప్రవక్త అనుకున్నారు, కొంతమంది బప్తిస్మ యోహాను లేచి వచ్చాడని కొంతమంది అనుకున్నారు, ఈ విధంగా అనుకున్నారు. అది కాదు కావాల్సింది. ప్రభువుని మనం ఒక మనిషిగా అర్థం చేసుకోవాలి. మానవత్వముతో ఆయన ఎలా జీవించాడు అనేది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే అదే ప్రభువు మనలో ఉన్నారు కాబట్టి అలాగే మనం కూడా జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే మార్గదర్శక సూత్రాలను ప్రభువు ఈ విధంగా మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఆ క్షమ, ఇతరులతో ఉండేటువంటి ఆ పగ ప్రతీకారాలు, ఇతరుల మీద బురద చల్లేటువంటి మనస్తత్వం అన్ని తీసివేసి మనమంతా ఒక శరీరం అవయవములము అనుకుంటే, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులము అనుకుంటే ఇంకా మన మధ్య పగ ప్రతీకారాలు ఎత్తుకుంటాయి. దేవుడు మనకు మాత్రకు చూపిస్తూ ఉన్నారు. మంచాళ్ళకు ఒక సూర్యుడు, చెడ్డలకు ఒక సూర్యుడు పెట్టల. మంచాళ్ళకు ఒక ఫలాలు, చెడ్డలకు ఒక ఫలాలు దేవుడు పెట్టల. అలాగే వర్షం మంచాళ్ళకు ఒక రకంగా, చెడ్డలకు ఒక రకంగా ఇలా ఏమన్నా విభజించి పెట్టారా? లేదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి వరాలన్నీ కూడా మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి సమానంగా ఇస్తూ ఉన్నారు. నీ బుద్ధి ఎప్పటికన్నా మారుతుంది అని ఆశ. మనిషి బ్రతికి ఉన్నంతకాలం ప్రభువుల దేవుడిలో ఆశ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మారి తిరిగి వస్తావా అని. మరి ఆ ఆశకు జీవం పోయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఒకటి మనమే పోయాలి మన జీవితాల ద్వారా, అలాగే ఇతరులు కూడా జీవం పోసేటట్లు చేయాలి అంటే ఈ దృక్పథము అనేటువంటిది మనం మార్చుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు సూటిగా ప్రశ్నిస్తున్నారు, మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినతో మీ ప్రత్యేకత ఏమి? పాపులను అట్లు చేయటం లేదా? దుర్మార్గులు కూడా, గోండాలు కూడా అంతే చేస్తారు. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూనే ఉంటారు. మనం ప్రభు వేళల ప్రేమ ఉంటే మనం చేసేటువంటి పనులు చూసి ప్రభు ఆనందిస్తూ ఉంటారు. ప్రభువు కళ్ళలో ఆ మెరుపుల కోసము మనం ఏం చేయలేము. ఎందుకు చేయలేము? నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. త్యాగపూరితమైనటువంటి ప్రేమ, అదే ప్రభు మనల్ని కోరుకునేది. ఆ ప్రేమను మనం చూపించగలిగిన రోజున ఖచ్చితంగా మనము ఆ తండ్రికి తగినటువంటి బిడ్డలం కావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.